ఇక తెలంగాణ ప్రశ్నించే గొంతుక అనేది ఒకటి ఉన్నది. మరి ఆ కోడి రాసింది చూసుకొని అలా యాదాది భువనగిరి జిల్లా మోత్కూరటం అది మాదాపురం రాయిపోయినరా మలేషా. మాదాపురం రాయి మాదాపూర్ సర్పంచ్ పోటీ చేసి చూద్దానికి వెళ్తాము. నా డౌటే రా, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకపోతే నువ్వు ఎమ్మెల్సీ కుక్క కూడా గదిలేపోవు. సో మాదాపూర్ సర్పంచ్గా పోటీ చేస్తాను చింతపాండు గారికి పోటీ చేయాలి. పోటీ చేసి నువ్వు సర్పంచ్కి వెళ్తావు. ఇంక చూద్దాం. ఇక నీ పైన ఆరోపణ బంద్ చేస్తా పోనీ. నేను సర్పంచ్కి వెళ్తే నువ్వు మునగాడివే టీఆర్పీలోకి వెళ్ళి. ఇవాళ లేదా రేపు సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తున్నాయి కదా, బీసీ అంటారు కదా. కొడుకు ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి మందిని ముంచడానికి, మందు చల్లు లాగటానికి. మంది సోము వేసి ఛాయ పదాలు పిచ్చబడుకొని రెడ్డోలు ఎలమోలు అందరి పదాలు తీసుకొచ్చుకొని లాస్ట్కి కాంగ్రెస్ వల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వల్ల రెడ్లో ఉత్సవ తాగడానికి నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి అంటాండ జరిగిరాయ మీరు ఒకసారి అట. ఇక మరి కిందికి పోదాం. ఆగి చాలా ముచ్చట పెద్దగా ఉంది కదా, తలకాయ పట్టుకోవాలి కదా మనందరం. బీసీలపై చూపిస్తున్న వివక్ష ఇప్పటిది కాదట. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మంది అగ్రవర్ణాల నాయకులు బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఆ ఎన్నో ఏండ్లకెళ్ళి చేస్తున్న నాయకులు అంతా కాంగ్రెస్ వాళ్ళినా వివక్ష చూపిస్తున్నారు బీసీలకు అంటాను కదా. బీసీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బీసీ. రాహుల్ గాంధీ తలకాయ మొత్తం బీసీలో ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పవైతే ఏమిరా, కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్. ఆనాటి నుంచి బీసీలకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్, ఎప్పటికైనా న్యాయం చేసేది కాంగ్రెస్. వాళ్ళ ఉత్సవాలు గడ చెప్తి కదా. ఇప్పుడు ఇటు చెప్తున్నావు కాంగ్రెస్ వాళ్ళ ఉత్సవాలు గడ చెప్పిండు. ఇప్పుడు మన దావతాన్ని ఇటు చెప్తాను. ఇప్పుడు తిప్పిండు, నోటు తిరిగింది. ఓ కనుక్కో ఈయన మాటలు పాడు కాదు కదరా. ఇక బీసీలకు రిజర్వేషన్ తక్కువ కుట్రలు చేస్తున్నాడ. ఇక జనాభాలో అత్యధిక శాతం ఉన్న కులాలను మాకు అవసరం లేదు, సామల కిరణ్ ఉత్సవాలత బూర నడిచే ఓడగొడదాం, 2 లక్షల మంది గెలవాలి, రిటైర్ గెలవాలి, ఎక్కువ శాతం ఉన్న గెలవద్దని కోరుతుంది కదరా. నీలంగ మొగాల చెప్పు కదరు. ఇప్పటికీ వెనుకబడిన వర్గాలుగా చిత్రీకరిస్తున్నారు. సంపద సృష్టించే ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు. 500 వంచలేరా గాడి నువ్వు? 500 వంచ గెలిచి గారు ఏమేసి పంచిండేవాడు లంగా. పట్టుమని 10% లేని కులాలు వాళ్ళ సంఘనాగా పోయినావా, మరి వాళ్ళ ఉత్సవాగా పోయినావా కాంగ్రెస్లకు? వాళ్ళు 10% అని తెలియదా? ఆనాటి నుంచి కుట్రలు చేస్తారని తెలియదా? ఇప్పుడు ఈ తెలంగాణలో ఉమ్మడి ఏపీలో అత్యధిక శాతం 50 ఏళ్ళు దాకా దాదాపుగా 45 ఏళ్ళు వేసుకో కాంగ్రెస్ వాడే కదరా పరిపాలించింది. మరి ఆనాటిగా బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ వాడే కదరా. ఆనాటి నుంచి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది కూడా కాంగ్రెస్ వాడే కదరా. మరి నువ్వు ఎట్టరా నువ్వు కాంగ్రెస్ జాయిన్ అయిన పద్ధతి లెక్క నీ పతివతనమ్మని అని చెప్తున్నావు. నీకు అవకాశం లేదు కదరా భయ్ దొంగ. ఇంకేంది 100% ఉన్న వర్గాలపై పెత్తనం చేస్తూ రాజకీయంగా ఆర్థికంగా ఎదిగి చట్టాలు చేసి అధికారాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇప్పుడు 100% ఉన్న వర్గాలపై పెత్తనం చేస్తూ రాజకీయంగా ఆర్థికంగా ఎదిగి ఎట్లా ఎదిగిర్రా? నువ్వెట్టేది ఆర్థికంగా? కాంగ్రెస్ రెడ్ల ఉత్సవాగా ఎదిగినావు ఆర్థికంగా. వాళ్ళు ఎట్లా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిరు? మల్లేడి రంగన్న, దేవుడు, పొంగులేడి సీనన్న, కడిన ముత్యం అలా ఉత్సవం లాగిట మారితే వాళ్ళు రాజకీయంగా ఎదిగిరు. ఇప్పుడు ఏం మారుతున్నావు? 90% ఉన్న మమ్మల్ని కానీ మా అందరితో నువ్వు ఓటే ఎత్తి కదరా కాంగ్రెస్ వారికి. నువ్వే మంచి కదరా, నువ్వే కదరా మమ్మల్ని ఓటేమని చెప్పింది లంగా. ఇప్పుడు మళ్ళీ పక్క జరిగినావు. నా మళ్ళీ అధికారంకి వచ్చిందని చెప్తాడు మళ్ళీ వీడు. ఇంకా ములాఖతు రాజకీయాలతో బీసీ ప్రజలను అణసివేసిన దొంగనాకుడు చింతపండుగా ఆడే భువనగిరి పార్లమెంట్లా ఒక్కరో ఇద్దరు బీసీల పక్షాన మాట్లాడితే వాళ్ళను డబ్బులతోనూ పదవులతోనూ లొంగ తీసుకొని 5 కోట్ల 7 కోట్లు మన పేమెంటు, ఎన్నికల ప్రచారం. కాంగ్రెసు బడుగు బలహీన వర్గాలు మోసం చేస్తున్నారు. ఉద్యోగాల్లో 100% మార్కులున్న బీసీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. 60 మార్కులున్న అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ కూడా ఉద్యోగాలు అన్యాయంగా ఎత్తుకోపోవట్రి. ఇది ఎక్కడి న్యాయం? ప్రజాస్వామ్యమా? ఒరే నాయన లజదప్పినోడ, ఈడబ్ల్యూఎస్ ఉద్యోగాల దేవుడు ఎరుగురా. పటబ్బాగటీలు కాంగ్రెస్ లా
65 మందిలో తుపకాలు 7గురే ఉన్నారు రా బీసీలు, 7గురే. ఆడ అమలైన రిజర్వేషన్ గురించి మాట్లాడవా? ఇతునా హుస్సేదారి జితునా బాగేదారి నువ్వే చెప్తావు కదా. కాంగ్రెస్ పార్టీ తలకాయ మొత్తం బీసీలని, మరి అందుకే బీసీలు పంగనాలు పెట్టిరు. ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు అనోడు వాడెట్లా ఉద్యోగాలు ఇస్తాడు, వాడెట్లా రాజకీయంగా అవకాశాలు కల్పిస్తారా సన్నాసి? అమ్మకు అన్నం పెడతా సినిమాకు బంగారాజు మనడిది ఇక్కడ ఉన్నది వీకురి, తర్వాత పైన ఉన్నది వీకురు. కానీ అబ్బా ఇవాళ బీసీ అయిపోయింది అక్క, మొత్తం బీసీ 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 మొత్తం హైకోర్టులో పోటీ చేస్తానా. 12,733 మంది నీ పార్టీలో జాయిన్ అయినారా? పోనీ ఊరుకోవడానికి జాయిన్ అయిందా? నిన్ను ఓ నమ్ముతారా? లంగలు నమ్మాల్సిన నిన్ను సగం కూడా నమ్మండి. ఇప్పుడు 12,733 గ్రామ పంచాయతీకి వస్తుంది. చింతపండు మళ్ళీ ఏడు పోటీ చేస్తున్నా లేదా? మన జూబ్లీస్ లెక్క మళ్ళీ విక్కుంటావా? చెప్పురా అసలైనా గ్రామ పంచాయతీ నేను పోటీ చేస్తానా? చేస్తా ఏమో నా డౌటే. ఇటు లంగా ముందే ఇంకా కార్మికుల డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం. పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం ఏర్పాటు చేసిండు. పార్టీ చీఫ్ చింతపండు మల్లేషు ముఖ్య అతిథిగా వచ్చిండు. రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగంలో అగ్రకులాలకు స్థానం లేదన్నాడు. మరి ఇప్పుడు అగ్రకులాలకు స్థానం లేదు కదా, మరి చింతపండు కానీ పార్టీ ఇప్పుడు అగ్రకులాలకు జిల్లాధ్యక్షుడు ఇచ్చినట్టు ఓరిద్దరికి అగ్రకులాలు మన ఉత్సవాలు అన్నావు కదా, మరి అలా ఉత్సవాలు ఎట్టించినావు? మన ఆఫీసులో ఉన్నారట గారు ఇప్పుడు రేట్లు 3-4 లంగా. దయచేసి ఆ వర్గాలు మా కార్మిక విభాగంలోకి రావద్దు. శాసన మండలి సభ్యులు చింతపండు మల్లేశ గారు లజ్జ లేకుండా సిగ్గి లేకుండా గాడిద లెక్క అడ్డగాడిద లెక్క ఆ రేడియోలు అందరూ ఉచ్చదాగి అన్నా శాయపాయలు కొట్టినప్పుడు అప్పుడు లేదా శరం ఆడే వాళ్ళకి ఇచ్చేసేరాదు. రెండుకి లజ్జ కూడా నాయనాక నీరా వాళ్ళ తర్వాత ఇద్దాం కానీ నా తర్వాత మళ్ళీ అందరు ఇప్పిస్తా నేను. సో చింతపండు మల్లేశ గారు అయితే ఇక రాసిర్రా పొడుగు పొడుగు కార్మిక విభాగం అంట, నమ్మేరయ్యో ఆగమవుతారు. ఇంకో ఇది ఇప్పుడు మావోయిస్టుల ఓట్ల కోసం అంట ఆయుధాలు వదిలేస్తాం. ఈ ఆయుధాలు వదిలేసి రాష్ట్రం అందరికంటే ఎక్కువ బాధపడేస్తాడు ఫస్ట్ ఈడే. వాళ్ళు ఉంటేనే కదా ఇంక రాజకీయం చేస్తానికి అవకాశం దొరికేది. ఇటు పోతే క్యూనిస్కే తరఫే ఈద్ ముబారక్ దేతాము అని ఇక్కడ చెప్తాడు, అక్కడ పోతే అక్కడ చెప్తాడు. ఏదైనా సరే లంగా పనులు చేయాలి, ఓట్లు వేసుకోవాలి, బయట పడాలి. చింతపండు వాదం, దీని పేరే చింతపండు వాదం. మరి ప్రజలుగా మీరు గమనించాలన్నా. సో ఇంతవరకు అలా వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. సో దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయకుండా చాలా మంది చూస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 మంది పైన చూసినారు. కానీ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా రెగ్యులర్గా రిపోర్ట్స్ కొట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. సో మీరు జస్ట్ వీడియోని లైక్ చేసి సరిపోతుంది అనమాట. సో అదొక చిన్న సహాయం చేయండి. ఇక మన ఛానల్ పైన ఎన్ని కుట్రలు జరిగినా మనం ముందరకు పోగలుగుతాం.